హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈరోజైతే 20 ఇయర్స్ ఓల్డ్ అయిన ఫేమస్ బెల్లం దోశ స్పాట్ అయితే చూపిపోతున్నాను. బెల్లం దోశనే కాదు, ఇక్కడైతే 10 రూపీస్కి 4 ఇడ్లీ, అలాగే 10 రూపీస్కి ప్లెయిన్ దోశ అయితే ఇస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్. ఒక ఓల్డ్ లేడీ అయితే రన్ చేస్తున్నారనమాట ఈ టిఫిన్ సెంటర్ అయితే. మీరు ఒక్కసారి కానీ వెళ్ళి విజిట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ వెళ్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. టేస్టే కాకుండా మనకి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాబట్టి చాలా ఎక్కువ రష్ అయితే ఉంటారు. నేనైతే బెల్లం దోశ ఫస్ట్ టైం అయితే టేస్ట్ చూస్తున్నాను. మీరు ఒకవేళ తినుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. తినపోతే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా నాకు అస్సలు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి అయితే వీడియో చూడండి. అవ్వ, మీ టిఫిన్ సెంటర్ పేరేంది? ఇది లక్ష్మమ్మ, ఐతాపల్లి లక్ష్మమ్మ టిఫిన్ సెంటర్. ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఈడ ఇడ్లీ, దోశ, కారం దోశ, గుడ్డు దోశ, బెల్లం దోశ, ఆనియన్ దోశ. వాటి రేట్లు ఎంత? రేట్లు 10కి 4 ఇడ్లీ. 10కి 4 ఇడ్లీ. 10కి 4 ఇడ్లీనా? 10కి 4 ఇడ్లీ. దోశ ఎంత? దోశ 10 రూపాయలు. ఎగ్ దోశ? ఎగ్ దోశ 30 రూపాయలు. బెల్లం దోశ? బెల్లం దోశ 20 రూపాయలు. 20. ఆనియన్ దోశ 25 రూపాయలు. వడ 5 రూపాయలు. అవే ఉండేది, అవే ఆ రేట్లు. ఇక్కడ ఫేమస్ ఏంది? ఎక్కువ ఏది తీసుకుంటారు ఇక్కడ? ఎక్కువ ఇడ్లీ దోశ పోతుంది. ఫేమస్ బెల్లం దోశ. బెల్లం దోశ. బెల్లం దోశ ఫేమస్. ఇది అడ్రస్ ఏమొస్తుందవా? అడ్రస్ పరసాల వీధి, రేణుకమ్మ గుడి ఎదురు మళ్ళీ పక్క సైడ్ లో, గుడి సైడ్. రేణుకమ్మ గుడి పక్కన గుడి సైడ్. ఎన్నేళ్ళుగా పెట్టున్నావా? 20 ఏళ్ళుగా పెట్టున్నాను నేను. 20 ఏళ్ళుగా పెట్టున్నాను. సొంతపూర్ ఐతాపల్లి. ఆ నుంచి వచ్చి మేము ఇక్కడ బతుకుతున్నాము. మా అబ్బాయి, నేను, మా కోడలు, 2 మనోళ్ళు. మా అబ్బాయి 1 సంవత్సరం అయినా చనిపోయి, ఇప్పుడు నేను నా కోడలు చేసుకొని మా మనోళ్ళు చదివించుకుంటాను. ఒకడు 2nd ఇయర్, ఒకడు 10వ క్లాస్. చిన్న మనోడు 10వ క్లాసు, పెద్ద మనోడు 2nd ఇయర్. బెల్లం ఆనియన్ దోశ 25 రూపాయలు. అది బెల్లం దోశ ఒకటేండవ్వా? బెల్లం దోశ అయిపోయింది అయినా. అయిపోయింది. అయ్యో, చూపిస్తాను. ఇది దేవుడికి వేస్తా తెలియగా. ఇది బెల్లం దోశ. కొంచెం దోశ పోసిన దీంట్లో ఇంకా పెద్ద దోశ ఉంది. 20 రూపాయలు. 20 అయిపోయినాయి బెల్లం దోశలు. అదే లాస్ట్ 20 రూపాయలు బెల్లం దోశ. నాకు ఫేమస్ బెల్లం దోశ. బెల్లం దోశ పరసాదిలో బెల్లం దోశ అంటే ఫేమస్.
తోసి 10 రూపాయలు. అవ్వ నైట్ టైంలో కూడా ఉంటారా? నైట్లో కూడా ఉంటారా? నైట్లో ఈ దోశ పెట్టడం టిఫిన్ అంగడి వడ, బజ్జీ, బోండా, ఉద్ది వడ, మసాలా వడ, సాయంత్రం మిరపకాయ బజ్జీ చేస్తాం. 5 గంటల రెడీ అయిపోతుంది. 8 దాకా అయిపోతుంది. ప్రతిరోజు ఉంటారా? ప్రతిరోజు. ఆదివారం కూడా ఉంటారు? ఆదివారం రోజు ఉన్నాం. ఆదివారం ఒక్క రోజు ఉన్నాము. ప్రతిరోజు ఉంటుంది. టిఫిన్ అంగడి ప్రతిరోజు ఉంటుంది. టిఫిన్ అంగడి ప్రతిరోజు ఉంటుంది. సాయంకాలం వడ బండ మాత్రం ఆదివారం ఒక్కరోజు సంధ్యాలు నిలిపేస్తాను అంతే. టిఫిన్ అంగడి అయితే ప్రతిరోజు ఉంటుంది. నిలిపే ప్రసక్తే లేదు. ఏదో సమయం సందర్భం అంటే నిలుస్తాము, లేకపోతే సాంబారాలు పెట్టేసినావు అంత బ్యాగ్ వేసుకో. 4 చేయాలి మళ్ళీ ఎత్తులేదు. ఇప్పుడు 3 అయిపోయింది. సాదా ఒకటి వేయాలి. ఒక పక్క ఇది ఒక పక్క గుడ్డు దోసి ఒక పక్క సాదా పెడతా అన్నాను. రైతుల సాపాలు కూడా 50 ఇచ్చిపోయినా ఇల్లు తగినదో మా ఊరు పండగ అయిపోయింది. ఆ కానించి నేను బతుకుని 4 గంటలు చాక్కుంటున్నాను. నాకు మా కొడుకు చనిపోయినాడు. కోడాలు, 2 బిడ్డలు, నేను టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? టేస్ట్ చాలా బాగుందమ్మా. ఇక్కడ బాగుంటుంది. ఆనియన్ దోశ కానీ, ఇది ఊతప్పం కానీ, కారం దోశ, ఎగ్ దోశ టేస్ట్ బాగుంటుంది. చట్నీ సాంబార్ బాగుంటుంది. మెయిన్ ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు మీరు? 2 years నుంచి వస్తాం. బాగుంటుంది. అలా ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను ఎప్పుడు కాదు మేడం, చాలా 4 years చేస్తాను. 4 years గా. ఏది ఎక్కువ తీసుకుంటారు? ఎక్కువ కారం దోశ సెలెక్ట్ చేస్తాను. కారం దోశ. కారం దోశ బాగుంటుంది. ఊతప్పం ఇంకా బాగుంటుంది. ప్రైసెస్ ఎలా అనిపిస్తాయి? చాలా రీజనబుల్ మేడం. ఎక్కడైనా కానీ ఇక్కడే వచ్చి తింటారు అందరూ. 20 రూపీస్ అంటే చాలా మేలే. ఇక్కడ బెల్లం దోశ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫేవరెట్ అదే బెల్లం దోశ. మనుషులు బాగా జరుగుతుంది. నాకు ఎలాంటి పొరపాటు లేదు. సాంబార్ ఒక ప్యాకెట్ ఇచ్చేమా. ఇది కూడా చట్నీ సాంబారా? 3 ఎగ్గులు అయిపోయింది. దాన్ని నచ్చిన అలా కారం వేసేస్తుంది. సాంబార్ ఒకటి 2 పార్సల్ అట్లా కదా. 2 కలిపి
40 కిలో అయితే 50 ఇమింది 3 ఇడ్లీ వడ ఇది ఒక 70 రూపాయలు అయింది ఇమ్మా ఆయన చెప్పండి. దీని చేసి అది భిన్న అయిపోతుంది. బెల్లం దోశ తొందరగా అయిపోతుంది. భిన్న అయిపోతుంది. బెల్లం దోశ మామూలు ఇడ్లీ దోశ ఇవి మామూలు, బెల్లం దోశ మాత్రం భిన్న అయిపోతుంది. ఇక్కడ ఫేమస్ గా తింటారు. మన పక్క కూడా బెల్లం దోశ ఫేమస్ లే. అవునా టీవీ మా ఏం లేదు ఇస్తాను. ఏం కావాలా? అవునా ఎర్రగడ్డ దోశలు 2 అన్నారు, 3 అనేది కదా అందుకని. సరే సరే వేసేస్తా. సో ఇక్కడ ఫేమస్ అయిన బెల్లం దోశ తీసుకుందాం అనుకున్నా, కానీ బెల్లం దోశ అయితే అయిపోయిందంట. ప్లెయిన్ దోశ అయితే తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చూద్దాము. ఈ టిఫిన్ సెంటర్ అయితే 20 ఇయర్స్ ఓల్డ్ అయిందంట. ఓల్డ్ అంటేనే చాలా బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే వాళ్ళకి అప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగా చేస్తారు. సో టేస్ట్ చూద్దాం. సాంబారు, చట్నీ, కారం మూడైతే అదిరిపోయాయి, చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. ఈ దోశ రేట్ వచ్చేసి 10 రూపీస్ అంట. ఇప్పుడు 10 రూపీస్ అంటే చాలా తక్కువ. 10 రూపీస్కి ఎవరైతే దోశ అయితే సేల్ చేయట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. బెల్లం దోశ అయితే టేస్ట్ చూద్దాము. బెల్లం దోశ అయితే కొంచెం ఉందని చెప్పి ఆంటీ నాకు ప్రేమతో అయితే వేసి ఇచ్చారు. సో టేస్ట్ చూడకుండా ఎలా ఉంటుందని చెప్పండి. బెల్లం దోశ అయితే టేస్ట్ చూద్దాం. చాలా సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే అవ్వ, ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోనా? సరేనండి.